మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఉల్లిపాయలతో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, ఎండుమిర్చి 10-15, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, చింతపండు 10 గ్రాములు, ఉల్లిపాయలు 3, అల్లం చిన్న ముక్క, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 5-6, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేడి చేద్దాం. దానిలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించిన తర్వాత తీసేసుకొని అదే ఆయిల్లో కడిగి ఉంచిన గోంగూర కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా గోంగూరని మూత తీసి ఒకసారి కలిపి నీళ్లు మొత్తం ఎగిరేంత వరకు ఉంచి దీన్ని తీసి పక్కన పెడదాం. మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, అల్లం, చింతపండు కూడా వేసి మూత పెట్టి మిక్సీ చేసుకుందాం. ఇలా ఎండుమిర్చి మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం దీనిలో ఉల్లిపాయలు, ఉడికించి ఉంచిన గోంగూర కూడా వేసి మరొకసారి మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చడి దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి దానిలో మినపప్పు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకొని మనం రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసి జస్ట్ 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయలతో గోంగూర పచ్చడి మా వంటగదిలో రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.